జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11 వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ మార్చి నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు మిథున రాశిలో స్తంభించి సంచారము, అలాగే కేతువు కన్యా రాశిలో మరియు శని భగవానుల వారు కుంభరాశిలో సంచారము. ఇక 12వ రాశి అయినటువంటి మీనరాశిలో శుక్రుడు, రాహువు, రవి, బుధుని యొక్క సంచార ప్రభావం వెరసి ఈ 12 రాశుల మీద ఈ నవగ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మనము దైనందినటువంటి జీవితంలో భాగంగా 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మంచి రోజులు ఏంటి, చెడ్డ రోజులు ఏంటి, ఏ రోజుల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఏ రోజుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఏ రోజుల్లో అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీక్షించండి. ద్వాదశ రాశులలో భాగంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి మార్చి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా గురువు రాశిలోనే సంచారం చేస్తుండడము మరియు లాభస్థానంలోకి శని మార్పు 29వ తారీఖు రోజున రావడము, ఇదే లాభస్థానంలో షష్టగ్రహ కూటమి మరియు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుండడం, ఇన్ని కారణాల చేత వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి యోగ కాలము చెప్పవచ్చు. చెప్పాలి అనంటే రియల్ ఎస్టేట్ వ్యాపారము మరియు లాయర్ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, భూమికి సంగా రైతులు, కూలీలు మరియు ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఈ వృత్తుల్లో వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించండి. ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి మొదలవుతున్నాయి. మిగతా అన్ని రంగాలలో అన్ని వ్యాపార సంస్థ మిగతా అన్ని రకాల వ్యాపార సంస్థల్లో ఉన్నవాళ్ళు, ఆ వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఈ వృషభ రాశి వారికి చెందినట్లయితే వాళ్ళందరికీ కూడాను యోగదాయకంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి యోగం అనేటువంటిది మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇటు శని మార్పు, ఇటు సూర్యగ్రహణము, అలాగే షష్టగ్రహ కూటమి, అన్ని విధాలుగా శుభకరమైనటువంటి గ్రహాలన్నీ కూడా యోగించేటువంటి పరిస్థితి మీకు ఉండడం, తద్వారా మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో రోజువారీగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలకి చక్కటి యోగదాయకమైనటువంటి పరిస్థితి. మీరు గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఆ సమస్యలన్నీ కూడాను బయటపడే మార్గాలు మీకు గోచరమవుతాయి. ఆనందదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కుటుంబ సభ్యులు మీకు విలువ ఇవ్వడం, మీ మాటకి గౌరవం, మీకు విలువ ఇవ్వడం, ఇవన్నీ ఉండడం ద్వారా సంతోషకరంగా ఉంటారు. ఇంతకుముందు ఉన్నటువంటి పొరపచ్చాలు స్నేహితుల మధ్య కావచ్చు, దంపతుల మధ్య కావచ్చు, కుటుంబ బంధు హితుల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలన్నీ తొలగి మీకు అనుకూలమైనటువంటి పాజిటివ్ వైబ్స్ అనేటువంటివి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలకి గోచరమవుతున్నాయి. ఇక రోజువారీగా చూసుకున్నట్లయితే ప్రధానంగా 16వ తారీఖు రోజున ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. చికాగ్గా ఉంటుంది. ఏ పని చేయాలన్నా బద్ధకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్చులు కూడా ఉంటాయి. ఇక 17, 18, 19, 20, 21 ఈ 5 రోజుల్లో సంపూర్ణంగా అనుకూలమైనటువంటి యోగ కాలము మీకు ప్రారంభమవుతుంది. రాని బాకీలు వసూలవుతాయి. అలాగే ధనపరమైనటువంటి సమస్యలు పూర్తి అవుతాయి. ముఖ్యంగా మీ యొక్క సమస్యలన్నీ కూడాను ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతో ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఇక 22, 23, 24 తారీఖుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. అలాగే ఏ పని చేయాలన్నా కూడా ఆసక్తి లేదు. ప్రతి పనుల్లో అడ్డంకులు, ఆటంకాలన్నింటినీ ఎదురవుతాయి. తద్వారా మనస్సుని దృష్టి పెట్టలేకపోతారు. ప్రతి పనులలో చికాకుతనం ఎక్కువగా ఉంటుంది. 25, 26 తారీఖుల్లో మీకు ముఖ్యంగా సంతానంతో విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. అలాగే ప్రధానంగా వృత్తిపరంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఈ 25, 26 తారీఖుల్లో ఉంటాయని చెప్పవచ్చు. ఇక
27, 28, 29, 30 ఈ 4 రోజుల్లో సంపూర్ణమైనటువంటి యోగాన్ని అనుభవిస్తారు. రాని బాకీలు వసూలు అవ్వడం, ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు, వృత్తి వ్యాపారాల్లో మీకు విలువ పెరగడం, ధనపరమైనటువంటి సమస్యలు పూర్తి చేసుకుంటారు. అధిక ధనాదాయం కూడా గోచరమవుతుంది. 31వ తారీఖు రోజున మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత లేని జీవితం గడుపుతారు. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా 20, 21, ప్రధానంగా 22, 23, 24, 31 ఈ 4 రోజుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఖర్చుల శాతాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా కావాలి. కావున ఈ దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో భాగంగా నిరంతర దైవ ధ్యానము, దేవాలయ సందర్శనము, ఇష్టదేవత సందర్శనము చేసుకోవడము, ఇవి చేసుకోవడం, వీటితో పాటుగా ఈ యొక్క సూర్యగ్రహణం ఏర్పడుతుండడం, శని కూడా మార్పు చెందుతూ ఉండడం, అంతేకాకుండా షష్టగ్రహ కూటమి కూడా 29వ తారీఖు, 29, 30, 31 3 రోజుల పాటు ఉండడం. ఈ కారణం చేత ప్రధానంగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క దోష ప్రభావం అధికంగా ఉంటుంది ఈ 3 కారణాల వల్ల. కావున మన పీఠమాధ్వర్యంలో ఈ యొక్క సంబంధించినటువంటి షష్టగ్రహ కూటమి, సూర్యగ్రహణము, శని మార్పు ఈ దోషాల నివారణార్థమై ప్రత్యంగిరా సహిత దశమహావిద్యల హోమాలు, విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య సమస్యలకి, అనారోగ్య సమస్యల నివారణకి విశేషమైనటువంటి ప్రత్యంగిర, బగలాముఖి, ధూమవతి, అలాగే కాలభైరవ, రాజశ్యామల, వారాహి హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది సశాస్త్రీయంగా. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో మీకు ఇంకేదైనా సందేహాలు ఉన్నట్లయితే సందేహాల నివృత్తికి కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.